హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇక 11th వీక్ నామినేషన్స్ లైవ్లో అయితే అయిపోయాయి. ఇక ఎపిసోడ్లో ఈరోజు అయితే చూడబోతున్నాం. సో ఇప్పటి వరకు ప్రతి ఒక్క బిగ్ బాస్ చరిత్రలో చివరికి వచ్చేసరికి అందరి బాండింగ్స్తో అసలు ఏం పాయింట్స్ లేవు కదా, అయ్యో మనం వాళ్ళని చేస్తే బాధపడతారు అని బాధపడే విధంగా నామినేషన్స్ అయితే జరుగుతూ ఉండేవి చివరికి వెళ్ళే కొద్దీ. కానీ ఈ బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటి వరకు ఏదో సిల్లీ నామినేషన్స్ వేసుకొని ఇప్పుడు మాత్రం కుండలు బద్దలు కొట్టినట్టు, కుండ పగలాలా నిజం బయటికి రావాలా అన్నట్టుగా వీళ్ళు అయితే కుండలు బద్దలు కొట్టి ప్రతి ఒక్క బాండింగ్ను కూడా బద్దలు కొట్టేశారనే చెప్పాలి, నిజాలు బయటికి వచ్చాయనే చెప్పాలి. సో ఇప్పుడు తనుజ చేతిలో ఇంకొక పవర్ని కూడా పెట్టేశారు బిగ్ బాస్. అక్కడ కొన్ని ఎవరికి 2 నామినేషన్స్ చేసే అవకాశం ఇవ్వాలి, ఎవరికి 1 నామినేషన్ చేసే అవకాశం ఇవ్వాలనేది ఆమె చేతిలో పెట్టేశాడు. ఈ సీజన్ మొత్తం ఈమెకే అన్ని లాభాలు, చాలా లాభాలు ఈమెకే ఉన్నట్టు అనిపిస్తూ ఉన్నాయి. మొన్నటి వరకు పవర్ అస్త్ర అన్నారు, అది ఆమె ఉపయోగించలేదు, అది క్యాన్సిల్ అయిపోయింది. అయ్యో క్యాన్సిల్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇప్పటి వరకు నామినేషన్స్ అంటే ఎవరైతే కెప్టెన్ అయ్యారో వాళ్ళకి ఇప్పటి వరకు నామినేషన్స్లో ఉన్న వాళ్ళని సేవ్ చేసే పవర్ ఎవరికి ఇవ్వలేదు. కానీ ఈమెకి ఆ పవర్ కూడా ఇచ్చాడు. ఇప్పుడు నామినేషన్స్లో కూడా ఇద్దరికి ఇవ్వాలా, ఒకరికి ఇవ్వాలనే పవర్ కూడా ఈమెకే ఇచ్చారు. ఇక ఈమె వచ్చేసి ఇమ్మాన్యుయల్కి, భరణికి, డేమాన్ పవన్, రీతు అలాగే కళ్యాణ్కి మాత్రం ఇద్దరిద్దరిని చేసే అంటే నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చి, ఇక సంజన గారికి, దివ్యాకి, సుమన్ శెట్టి గారికి ఒక్కొక్క ఛాన్స్ అయితే ఇచ్చింది. ఇక ఇమ్మాన్యుయల్ వచ్చేసి రీతుని భరణి గారిని చేశాడు, భరణి వచ్చేసి ఇమ్మాన్యుయల్ని రీతుని చేశాడు, డేమాన్ వచ్చేసి కళ్యాణ్ని రీతుని చేశాడు, ఇక రీతు వచ్చి దివ్యాని సంజన గారిని చేశారు, సంజన వచ్చి కళ్యాణ్ని చేసింది, ఇక దివ్య వచ్చి రీతుని చేసింది, సుమన్ శెట్టి గారు కళ్యాణ్ని చేశాడు, కళ్యాణ్ వచ్చి సంజన గారిని డేమాన్ పవన్ అయితే నామినేట్ అయితే చేసేసాడు. ఇక వీటన్నిటిలో 3 నామినేషన్స్ రీతుకు పడ్డాయి. ఎవరు? డేమాన్ పవన్ చేశాడు, భరణి గారు చేశారు, ఇమ్మాన్యుయల్ చేశాడు, అలాగే దివ్య కూడా చేసింది. 4 నామినేషన్స్ రీతు మీద పడితే ఇక సేవింగ్ పవర్ వచ్చేసి కెప్టెన్కి ఇచ్చాడు బిగ్ బాస్ చివరిలో. ఇక దాంతో తనుజ ఏం చేసింది? రీతుని సేవ్ చేసేసిందంట. ఇది ఏంటబ్బా అని అనిపిస్తుంది కదా. ఇదేనండి ఫేవరెటిజం అంటే నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు అంతమంది ఒక మనిషి మీద చెప్పారంటే కొన్ని పాయింట్స్ ఉంటేనే కదా చెప్తారు. ఓకే ఈమె ప్రామిస్ చేసింది కాబట్టి ఆ రోజు ఏంటి కెప్టెన్ అయ్యేదానికి ఆమె పక్కకి తొలగిపోతే నేను నీకు ఛాన్స్ ఇస్తాను, నా అస్త్రాన్ని నీకు వాడతానని చెప్పింది కదా, మేబీ దానికోసం వాడినట్టుంది. ఓకే ఏది ఏమైనప్పటికీ అది వాళ్ళ ఇష్టం. కానీ ఇక్కడ డేమాన్ పవన్ రీతుది మాత్రం చాలా ఎమోషనల్గా అయితే ఇది నామినేషన్స్ అయితే జరుగుతాయి. ఇక ఈమె ఏడుస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ ఒక్క పాయింట్ డేమాన్ విషయంలో చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులుగా నిజంగా తను మనసులో దాచుకున్నదంతా కూడా బయటికి చెప్పేశాడని నాకైతే ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.